నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో లక్షల మంది భారతీయులు బయట పనిచేస్తూ ఉన్నారు. కొంతమంది ఎవరైతే ఉన్నారో భారతీయుల యొక్క వీక్నెస్ ఏదైతే ఉందో, బలహీనత ఏదైతే ఉందో అకామాను అడ్డుగా పెట్టుకుని అయితే వాళ్ళను మోసాలు చేస్తూ ఉన్నారు. తాజాగా కువైట్లోని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లో పనిచేస్తూ ఉన్న ఒక ఉద్యోగి కువైటీ యజమానులకు తెలియకుండా భారతీయులకు అలాగే ప్రవాసులకు అకామా అయితే కొట్టడం జరిగిందనమాట. అంటే కువైటీ యజమాని అనుమతి లేకుండా, కువైటీ పౌరుడి ప్రమేయం లేకుండా అతడైతే అకామా కొట్టడం జరిగింది. వివరాలకి వెళితే 31 మంది భారతీయులకు కువైటీలకు తెలియకుండా వారి పేర్లతో నివాస అనుమతులను నకిలీ సృష్టించిన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని సిటిజన్ సర్వీస్ సెంటర్ ఉద్యోగికి కువైట్ క్రిమినల్ కోర్టు 5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అదే సమయంలో నివాస స్థలాల అక్రమ రవాణా అభియోగం నుంచి అతన్ని నిర్దోషిగా విడుదల చేసిందనమాట. ఒక కేసులో అతన్ని నిర్దోషిగా విడుదల చేస్తే, అలాగే అకామా కేసులలో నివాస అనుమతులకు సంబంధించి కువైటీ పౌరుడికి ఉద్యోగి ఎవరైతే ఉన్నారో అతనికి 5 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది. అలాగే ఆ యొక్క ఉద్యోగి మనం చూసుకుంటే కువైటీ పౌరులకు తెలియకుండానే ఆ యొక్క సిటిజన్ సర్వీస్ సెంటర్లో వాళ్ళ యొక్క రికార్డులను తారుమారు చేసి, అలాగే వాళ్ళ యొక్క యజమానులకు తెలియకుండా భారతీయులు వాళ్ళ కింద పనిచేస్తూ ఉన్నట్లు, అలాగే వీసా వాళ్ళే ఇచ్చినట్లుగా నమోదు చేసి వాళ్ళకు అకామా కొట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం జరిగింది. కువైటీ పౌరుల పేర్లతో భారతీయుల నివాస అనుమతులు నమోదు చేసినందుకు ముందుగా అయితే కువైట్లోని అధికారులకు సమాచారం అందిందనమాట. కువైట్లోని సిటిజన్ సర్వీస్ సెంటర్లో పనిచేస్తూ ఉన్న ఒక కువైటీ పౌరుడు కువైటీ యజమానులకు తెలియకుండా ఇలా కొంతమంది భారతీయులకు ప్రవాసులకు ఇలా నకిలీ అకామా కొడుతూ ఉన్నాడని చెప్పేసి అధికారులు తనిఖీలు చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. కోర్టు ముందు హాజరుపరిస్తే 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. అలాగే 31 మంది భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మేము విచారిస్తామని చెప్పి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి అకామాలు కొట్టించుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి. డబ్బుకు డబ్బు ఇస్తూ కూడా ఇటువంటి నకిలీ అకామాలు కొట్టించుకుంటే కానీ మీరే ఇబ్బందులో పడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.